ఈవిడెవరమ్మా? అవ్వా, అంత ఆలస్యంగా చెప్తారా? గట్టిగా చెప్పాలి. ఎవరు ఈవిడ? నీకు చెప్పమ్మా, పరిచయం చేసుకో. చెప్పు, డైలాగ్ చెప్పు. కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చిన్నదంతే సఫలమగును. దుష్టుడు అలాగనుండక గాలి చెదర పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయాన్ని దుష్టులని నీతిమంతుల సభలు పాపులని నిలువరు. అవ్వమ్మకి ఎప్పుడో ఈ కీర్తన వచ్చానమాట. ఇదేమిటమ్మా? ఎక్కడది? సండే స్కూల్కి వచ్చింది. సండే స్కూల్ టీచర్ మీ ఏదైనా తోటలో ఉన్నదా? సండే స్కూల్ టీచర్ ఏదైనా తోటలో ఉన్నారా? అప్పుడే ఎవరిచ్చారు ఇది? సండే స్కూల్. రైట్, వీరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. లైట్ ఆన్, లైట్స్. ఒకసారి ఇతను ఎవరో చెప్తారా? సండే స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ మీరు చెప్పకూడదయ్యా, ఆడియన్స్కి అవకాశం ఇవ్వాలి కదా. ఎవరయ్యా ఇతను? ఎట్లా చెప్పగలిగారు? ఒడిశాలు చూసి చెప్పారా? చెప్పునైనా మీరు ఎవరో చెప్పు, పట్టుకో. నా పేరు దావీదు. పేరు? యేసయ్య నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. అంతేనా? దావీదు గొల్యాతు మీద ఈ ఒడిసులతోనే యుద్ధం చేసి జయించాడు. చాలా సంతోషం. దావీదుని బట్టి మనందరం చప్పట్లు కొడుతూ సంతోషిద్దాం. ఎవరి వ్యక్తి? ఎవరు చెప్తున్నారు? కొంచెం ముందు జరుగుతున్నారు. యోహాన్ అన్నారు ఒకళ్ళు ఇటువైపు నుంచి. అయ్యా మీరు ఇటువైపు నుంచి వచ్చారా? ఎవరైతే అటు కనపడదు. అనురూప, ఇతను అనురూప. అమ్మ, ఆడియన్స్ ఎవరు చెప్తారు? ఇతను ఎవరు? యోబు. ఎట్లా చెప్పగలిగారు? నా పేరు యోబు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమును మహిమ కలుగును గాక. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొడదా. ఈలోగా మీ ఇద్దరు కలిసి తింటా ఉండండి. ఈ వ్యక్తిని మీరు గుర్తుపడితే నిజంగా మీరు అభినందనీయులు. ఇంతకు మీకు ఏమనుమానం వస్తుందంటే ఇది లేడీ క్యారెక్టరా మేల్ క్యారెక్టరా అనేది ప్రశ్న. అక్కడ మాత్రం స్పష్టంగా జవాబు చెప్తాయి. ఇది మేల్ క్యారెక్టర్. ఇది ఎవరై ఉంటారో చెప్పాలి. కష్టమే కనుక్కోవడం. తల మీద కిరీటం ఉంది. సరే, తన్నే పరిచయం చేసుకుంటాడు. నా పేరు ఎస్తర్ రాణి. యూదా నేను మేల్ క్యారెక్టర్ అన్నాను కదా, సారీ, ఫిమేల్ క్యారెక్టర్. నా పేరు ఎస్తర్ రాణి. అది మీ నాయనమ్మ పేరమ్మ. యూదా ప్రజల క్షేమం కోసం ఉపవాసించి ప్రార్థించాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎస్తేర్లా అమ్మ మంచి రాణి.
రైట్. నాకు ఇక్కడ ఇదేంటమ్మా? కొండ. కొండ. అందరూ చూపించు. ఈ కొండను చూసి మీరు ఈవెంట్ గుర్తుపట్టాలి. కొండనగానే సమరయ స్త్రీ అన్నారు కొందరు. ఇంకా సమరయ స్త్రీ అంత చక్కనే ఆమె కాదు, బాగా సుందరంగా ఉన్న స్త్రీ కొండ. వాళ్ళు ఒక మాట అన్నారు, నీ గురించి చెప్పమ్మా. నా పేరు రెబ్కా. నా భర్త అయిన ఇస్సాకుకు లోబడి జీవించాను. మాకు తెలియకుండానే జరిగిపోయిందమ్మా ఇది. చాలా సీరియస్గా చెప్పింది, మరి చాలా సంతోషం. నెక్స్ట్ ఎవరితను ఎట్లా చెప్పగలిగారు? రైటో తప్పో చూద్దాం. ఎవరి పేరు? నా పేరు మోషే. నేను దేవుని ఇల్లంతటిలో నమ్మకము కలగవాడని. వెరీ గుడ్. దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి మోషే. నీ పేరు? మోషే. ఏం మోసావు? 10 ఆజ్ఞలను ధరించి వచ్చావు. మంచిది, చప్పట్లు కొడదాం గట్టిగా. రైట్. నెక్స్ట్ ఈమె ఎవరై ఉంటారో? మీరు గుర్తుపట్టడానికి ఇది ఒకటి తీసుకొచ్చింది ఆ పాప. ఎవరో చెప్పండి. బుద్ధిగల కన్యక. వెరీ గుడ్. రౌను కాదు కనుక్కుందాం. నా పేరు బుద్ధిగల కన్యక. మీ అమ్మ నాయన పెట్టిన పేరే అదే అమ్మా, బుద్ధిగల కన్యక. నేను దేవుడి రాకడ కోసం మేలుకొని ఉన్న బుద్ధిగల కన్యకని. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఇదేంటమ్మా? ఎవరు ఇతను? హన్నా. పేపర్ అవుట్ అయింది. నువ్వు ఎత్తుకొచ్చింది ఎవరు? సమయాలు ఎత్తుకొచ్చావా? సమయాలు ఎత్తుకొచ్చిందంటే ఈవిడ పేరేమిటో మీరే చెప్పండి. అన్న చెప్పేసిందిగా, అయినా పరిచయం చేసుకో. నా పేరు హన్నా. నేను దేవుడికి ప్రార్థన చేసి కుమారుని పొందాను. చాలా సంతోషం. దేవుడు మంచిగా నేను హన్నాలాగా దీవించునుగా. నెక్స్ట్ ఇతన్ని గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు ఏం పెట్టలేదమ్మా. ఒక ప్రవక్త, వృద్ధ ప్రవక్త ఎవరై ఉంటారో? ఏలియా. నా పేరు ఏలియా. దేవుడు కొరకు రోషము కలిగిన ప్రవక్తను. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చాలా సంతోషం. రోషం కలిగిన ప్రవక్త ఏలియా. రైట్. నెక్స్ట్ ఇతడు ఒక రాజు. ఎందుకంటే తల మీద కిరీటం ఉంది కాబట్టి రాజుగా అనుకుంటున్నాను. అయినా మీరు కూడా అలాగే అనుకుంటారని భావిస్తాను. ఎవరై ఉంటారు ఇతడు? ఇతను ఎవరు? సొలొమోను రాజా? నా పేరు జ్ఞాని అయిన సొలొమోను. దేవుడు నాకు జ్ఞానాన్ని వరంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. నెక్స్ట్ ఈమెను మీరు గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు ఏం కనపడలేదు, అయినా నేనే చెప్తాను. మోయాబు దేశం నుంచి, మా బెత్లెహేం నుంచి మోయాబుకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి నమ్మకంగా ఉన్న అమ్మ ఎవరై ఉంటారు? కనుక్కుందాం. నా పేరు రూతు. నేను మా అత్తైన నయోమితో నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పాను. వెరీ గుడ్. కరెక్ట్గానే చెప్పాడమ్మా. అందరూ చప్పట్లు కొడదాం. వెరీ గుడ్.
ఇతడెవరు? ప్రఖ్యాతి కాదమ్మా, ఎవరో చెప్పాలి మీరు. ఆ, గట్టిగా చెప్పాలి ఎవరో. బాప్తిస్మం ఇచ్చి యోహాను. కనుక్కుందాం. ఆ కర్రెట్టి బాబు. యోహాను. నా పేరు బాప్తిసం ఇచ్చే యోహాను. యేసయ్య గురించి నేను చెప్తాను. యేసయ్య కన్నా నేను ఆరు నెలల ముందు పుట్టాను. ఏసై కంటే పెద్దోడు అనమాట. సడన్ గా ఇట్లా పెట్టావు ఎందుకని? ఏమైంది? చాలా సంతోషం. బాప్తిస్మం ఇచ్చు యోహాను. అందరికీ బాప్తిస్మం ఇస్తాడు. ఇది పేరు బాప్తిస్మం ఇచ్చు యోహానే కాదు. ఇంకా యేసు ప్రభు వారి యొక్క మార్గమును సరళం చేసేటటువంటి ఒక దేవుని సేవకుడు. రైట్. ఇంకొకటి ఆఖరిది. ఏసయ్య వాళ్ళ అమ్మ పేరు ఏంటి? ఏసయ్య వాళ్ళ నాన్న పేరు? ఏసయ్య ఏ ఊర్లో పుట్టాడు? ఏసయ్యని చూడడానికి ఎంతమంది జ్ఞానులు వచ్చారు? ఏసయ్య పుట్టాడని గొల్లలకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? గొల్లియాతను ఎవరు చంపారు? దేంతో చంపాడు? దేంతో చంపాడు? వెరీ గుడ్. అందరం చెప్పండి కొడదాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవతలు యోనలు పాడా. బంగారు సామ్రాణి గోళమును దేచి బంగారు రతనాల రాజున తీర్చి. బంగారు సామ్రాణి గోళమును దేచి బంగారు రతనాల రాజున పొంగారే పసిబాల శుభుల పాకలో. పొంగారే పసిబాల అశుల పాకలో. అంగారు పడిపోయే రోజు రాజు. అంగారు పడిపోయే రోజు ఆ ప్రోగ్రామ్స్ అనంతరం అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కనుక ఆ విందులో మనమందరం పాలు పొందుదాం. వాక్యంలో నుంచి ఒక చిన్న మాట
జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏ మాట అయితే చదువుతానో మీకు తెలిసే ఉంటుంది. ఏం చదువుతాను అనుకుంటున్నారు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మీరు అనుకున్నారు కాబట్టి 5వ వచనానికి వెళ్తా. 5వ వచనం చదువుతాను. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రిందట ఈ మాట చెప్పాడు. 750 సంవత్సరాలు బీసీ ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యం చిట్లిపోవడం జరిగింది. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యంగా, 2 గోత్రాల రాజ్యం యూదా రాజ్యంగా పిలువబడింది. అప్పటికి 10 గోత్రాలు చెరలోకి వెళ్ళిపోయినాయి. అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయినాయి. ఇశ్రాయేలు రాజ్యం అప్పుడు లేదు. ఆ తరువాత యూదా రాజ్యం కూడా ప్రపంచ సామ్రాజ్యపు అధినేత, మొట్టమొదటి సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్ యూదా దేశం మీద దండెత్తి వీరిని కూడా చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్తలు వీళ్ళు చాలా పెద్ద ప్రవక్తలు అని మనకు బాగా తెలుసు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటటువంటి రాజులు పరిపాలన చేస్తున్న రోజుల్లో యెషయా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలు రాజ్యం చుట్టూ ఫిలిష్తీయుల యొక్క దాడి కానీ, చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల యొక్క అంత శత్రుత్వమే ఉండేది. ఆ టైంలో ఈ మాట, యెషయా మాట్లాడిన మాట అప్పటి కాలపు ప్రజల మనస్సులో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలాగంటే, ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం చదివిన మాట ఏమిటంటే, యుద్ధ సందడి చేయు జనుల యొక్క జోళ్ళు, రక్తములో పొర్లింపబడిన వస్త్రము అగ్నిలో దహించబడును అని చెప్పేసరికి అక్కడున్న ప్రజలందరి యొక్క ఆలోచనలో ఆశ్చర్యం కలిగింది. ఇది ఎట్లా జరుగుతుందండి? ఎలా జరుగుతుంది? యుద్ధపు సందడి కనిపిస్తూ ఉంది ఆ టైంలో. యుద్ధపు సందడి, ఇశ్రాయేలు మీదికి యుద్ధం చేయటానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సందడితో ఉన్నారు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఈ మాట పలికాడు. యుద్ధపు సందడి చేయు వారి జోళ్ళు అగ్నిలో దహించబడతాయి అన్నాడు. ఎందుకు అంటే, ఎందుకు, ఎలా జరుగుతుందండి ఇది? అయినా యుద్ధపు సందడి చేసేవాళ్ళ జోళ్ళు తెంపబడటం ఏమిటి, అగ్నిలో వేయబడటం ఏమిటి అంటే, ఒక మాట జోళ్ళు అంటే మీకు బాగా తెలుసు. చెప్పులు జోళ్ళు, చెప్పుల్ని జోళ్ళు అంటారు. జోళ్ళు, ఆ జోళ్ళు తెంపబడతాయట, అగ్నిలో వేయబడతాయట. ఎందుకు వేయబడతాయి ఏమిటి అంటే, యుద్ధపు సందడి చేసేటటువంటి సైనికులు వాళ్ళు పాదాలకి చెప్పులు జోళ్ళు వేసుకున్నారు అంటే సంపూర్ణంగా సిద్ధపడున్నారు. మనం ఏదన్నా ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు మన సిద్ధపాటు సంపూర్ణమైందని చెప్పేది ఎప్పుడంటే, ఆఖరిన ఇంటికి తాళం వేసి చివరిన వేసుకునేది చెప్పు, కాలు చెప్పు వేసుకుని దిగి వస్తాం, ఇక సిద్ధపాటు, ప్రయాణం ప్రారంభం అన్నట్టు. అలా ఈ శత్రు సైనికుల యొక్క సిద్ధపాటు అంటే వారి జోళ్ళు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఆశ్చర్యకరమైన ప్రవచనం చెప్పినాడు. వారి జోళ్ళు నేను తెంపివేస్తాను, వారి జోళ్ళు తెంపబడి అగ్నిలో వేయిస్తాను అని చెప్పినాడు. అంటే వారి సిద్ధపాటుకు భంగం కలిగిస్తాను అని అర్థం. వారి సిద్ధపాటుకు నేను భంగం కలిగిస్తాను. శత్రువుల యొక్క సిద్ధపాటు లయమైపోతుంది, మీకేమీ కాదు అనే
వర్తమానాన్ని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ మాట విన్నప్పుడు అక్కడున్న జనులందరి హృదయంలో ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగినప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ, ఈ ప్రవక్త ఇలా చెప్పాడు, ఇది ఎలా జరుగుతుంది అయినా, ఇది ఎలా జరుగుతుంది అని అందరూ ఒకరికొకరు ఆశ్చర్యంతో మాటలే లేవు, కానీ అందరి ముఖంలో ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఈయన ఈ మాట చెప్తాడేమిటి, మనం ఉన్న పరిస్థితి ఏమిటి, ఈ మాట ఏమిటి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనుకున్న సమయంలో 6వ వచనం చెప్పాడు. వెంటనే, మీరు ఇలా మాట్లాడుతున్నారా, ఇలా అనుకుంటున్నారా, ఎలా జరుగుతుందో తెలుసా, ఎందుకు జరుగుతుందో తెలుసా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అది సంగతి. ఈ వచనానికి కాంటెక్స్ట్ అది. ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు, ఆయనకు పేరు. ఈ ఒక్క విషయాన్ని మీరు గ్రహిస్తే చాలు. నా ప్రియమైన వాళ్ళరా, సంఘం మీద అపవాది ఎప్పుడు దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది అనగా శోధకుడు సాతాను, దెయ్యపు కార్యములన్నీ కూడా సువార్తకు ఆటంకం కలిగిస్తూనే ఉంటాయి. సువార్త అంటే మంచి మాట. యేసు ప్రభు వారి యొక్క మాట ఇది ఎట్లా మత ప్రచారం అవుతుంది? యేసు ప్రభు వారు ఎప్పుడు మత స్థాపకుడు కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. అపార్థం చేసుకున్నారు. ఆయన మనిషిని మనిషిగా జీవింపజేయటానికి వచ్చాడు. మంచి మనసుతో బ్రతకండి, మన ఇతరుల మనుషులకు మేలు చేయండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను ఎవరన్నా అన్యాయంగా గాయపరిచాలని నువ్వు భావిస్తే అయినప్పటికీ వాడిని క్షమించు. ఇది కదా ఆయన చెప్పింది. ఈ మాటలకు ఎందుకు ఇదెంత మత ప్రచారం అవుతుంది? ఒక మార్గాన్ని చూపించేది. అయ్యా ఇది మంచి మార్గం నాయన, ఇది నడువు, ఇలా నడువు అని చెప్పాడు ఆయన. అంటే నీ మతంలో కలుపుకుంటావా అంటావా? ఎవడు మతంలో ఏం మతం, ఎవరి మతం ఏం మతం, ఎక్కడున్నాయి, ఎట్లా వచ్చినాయి? ఒక మంచి మార్గాన్ని ఉపదేశిస్తే, మంచి మార్గంలో మానవులు నడవటం సైతాను గాడికి ఇష్టం ఉండదు. అందుచేత వాడు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. వాడి దాడిని చూచి సంఘం కలవరపడుతుందేమో, వాడి జోళ్ళు తెంపి అగ్నిలో వేస్తానన్న వాగ్దానం వచ్చింది. ఎందుకో తెలుసా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక వాడి ప్రయత్నాలు చెల్లవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు అంటే మనం కన్న కొడుకులని కాదు. కుమారుడు అనే పదానికి నిఘంటు అర్థం నరకమును తప్పించువాడు. కుమారుడు, నరకాన్ని తప్పించేవాడు కుమారుడు. చాలామంది ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, వారికి మగపిల్లలు లేరనుకోండి. అయ్యో నాకు మగబిడ్డ లేడే, మరి నాకు నరకం తొలగిపోదా అంటే, ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఏమి కంగారు పడమాకండి. మనం కన్నా కుమారులు నరకాన్ని తప్పిస్తారేమో, కానీ తప్పిస్తారో లేదో తెలియదు, కానీ చూపించటం మాత్రం ఖాయమన్న మాత్రం చరిత్రలు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. ఈ కుమారులు కాదు మీకు నరకాన్ని తప్పించేది. మీ ఇంట్లో కుమారులు లేరని ఏం భయపడమాకండి, బాధపడమాకండి. అసలైన కుమారుడు నజరేయుడైన యేసు. ఆయన కుమారుడు, ఆయన పేరు కుమారుడు. నరకాన్ని తప్పించడానికి వచ్చాడయ్యా. పాపంలో నుంచి మనిషిని వేరు చేయటానికి వచ్చాడు. పాడైపోయింది వ్యవస్థ, తలంపులు పాడైపోయినాయి. నిద్రపోతా కూడా సుఖంగా ఉండటంలా. జాగృత్ స్వప్న సుషుప్యావస్థ జ్ఞాన స్వతః పరప్రేరాయణ.
అంత నిద్రపోతా పాపపు ఆలోచనలేనంట, మంచం మీద వెలిగిలా పడుకొని పాపపు ఆలోచనలేనంట, మేల్కొని ఉండి పాపపు ఆలోచనలేనంట. కొంతేమో వీడి ఇష్టంతో, కొంతమంది ఇతరుల ఇష్టంతో, కొంతమంది వీడి అజ్ఞానంతో, కొంతమంది ఇతరుల జ్ఞానంతో కలిసి చివరికి వీడిని పాపం చేసేయటమే వాడి లక్ష్యం. ఆ పాపములో నుంచి మనిషిని వేరు చేయటానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడిన కుమారుడు. ఈయన నరకాన్ని తప్పించేవాడు. వేదంలో చక్కని మాట, పున్నాంనో హి నరకాయత్రాయతీత పుత్ర. పున్నామనుడు నరకమును తప్పించు కుమారుడు, నరకమును తప్పించువాడు కుమారుడు. ఈ కుమారుడు లేని వాడికి అపుత్రస్య గతిర్నాస్తి. ఈ పుత్రుడు లేకపోతే నీకు గతి లేదు, మోక్ష ప్రాప్తి లేదు, అది విషయం అని మన సాహిత్యం తెలియజేసింది. ఈ సాహిత్యాన్ని అనుసరించి ఈ లోకానికి కుమారుడు అనే పేరుతో వచ్చిన వాడు నజరేయుడైన యేసు కదా. ఎవరున్నాడు ఇక? నిన్ను మంచిగా బ్రతకనేకుండా నీ మీద దాడి చేసే దుష్ట శక్తుల యొక్క జోళ్లు తెగిపోతాయి. ఇక ఎందుకో తెలుసా? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని యొక్క సహాయంతో నువ్వు మంచిగా బ్రతుకుతావు. నాకు ఒక మనిషి తెలుసు. అతడు చిన్న పిల్లలను చంపుకొని వాడు మెదడు తినేటటువంటి మనిషి. భద్రాచలం అడవుల్లో వాళ్ళ దగ్గరకు ఏ వ్యక్తి సువార్త చెప్పడానికి వెళ్ళలా. కొంతకాలానికి ఒక ఆయన ధైర్యం చేసి సత్యసచ్చినాన్ని పోతాను, పోయి మనకి సువార్త చెప్పొస్తానని సువార్త చెప్పాడు. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఇప్పుడు పాస్టర్ అయి సేవ చేస్తున్నాడు. ఎలా వచ్చిందండి మార్పు? ఎలా కలిగిందా మార్పు? ఎవరిచ్చారా మార్పు? ఎలా కలిగిందా మార్పు? హౌ కుడ్ హీ గెయిన్ చేంజ్? హౌ చేంజ్డ్ హీ? ఎవడు మార్చుంటాడు ఆయన్ని? మనిషిని, అలాంటి క్రూర స్వభావం కలిగిన మనిషి ఇప్పుడు బైబిల్ బట్టి నా బ్రతుకును మార్చింది గ్రంథం అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరయ్యా నీలో మార్పు కలగజేసింది? యేసయ్య నాలో పుట్టాడు, శిశువు నాకు అనుగ్రహించబడ్డాడు, కుమారుడు నా కొరకు అనుగ్రహించబడ్డాడు, అనుగ్రహించిన కుమారుడు నాలో ఉదయించాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ యేసు ప్రభువారు ఉదయించడాన్ని బట్టి బ్రతుకు మారింది. పాపపు ఆలోచన మానేశాం, పాపపు క్రియను మానేశాం. మంచిగా బ్రతకటానికి, మంచిగా బ్రతుకుతున్నామని చెప్పలేమో కానీ బ్రతకటానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? ఇదే కారణం. మార్చింది గ్రంథం. దేవుని బిడ్డలారా, మీకు ఏ శోధన, ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖం కలిగినా చింతపడకండి. ఆ చింతకు కారణమైన శత్రువు యొక్క జోడు, వాడి యొక్క సిద్ధపాటు ఇక మీద నీ దగ్గరకు రాకుండా వాడి జోళ్ళు తెగిపోతాయి. అవి అగ్నిలో కాల్చబడతాయి. ఎందుకో తెలుసా? శిశువు అనుగ్రహించబడ్డాడు. ఆ శిశువు ఒక నక్షత్రంగా పిలువబడ్డాడు. ఆ నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటి తెలుసా? మోసగా. మనదంతా మోసపు జీవితమే కదా, కాదా? మోసం చేసే స్వభావమే కదా. ఒక వ్యక్తి ఆర్థికంగా బలవంతుడు అవటానికి ఇలా మోసం చేస్తే నువ్వు ఆర్థికంగా బలవంతుడు అవుతావు, తద్వారా వాడికి నష్టం కలుగుద్ది అంటే, వాడికి నష్టం కలిగితే మనం ఆర్థికంగా బలవంతులం కావాలని ఆ ఆలోచన మోసపు ఆలోచన కదా. అలాంటి మోసపు జీవితం యాకోబుది. మోసపు జీవితం యాకోబుది. ఆ యాకోబు జీవితాన్ని మార్చి నక్షత్రం యాకోబులో ఉదయించడాన్ని బట్టి మార్పు కలిగింది. ఆ మార్పుకు కారణం నక్షత్రం. ఈ నక్షత్రమే కుమారుడు, ఈ నక్షత్రమే శిశువు.
మనం పెట్టిన నక్షత్రం. ఆ నక్షత్రం ఏమిటంటే యేసు అనే నక్షత్రమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వెలసిన ఓ తార. మనం దారి తప్పినప్పుడల్లా ఆ తార. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు. తర్వాత ఇరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తారాయ పాటి వోల ఎదురాయ త్రోవలో ఎంతో పురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు. అందల తారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని సాటుచు. పాట పాడాలని ఆశగా ఉంది, పాడాలంటే భయంగా ఉంది. దాన్ని చూసి మీకు చాలా బాధగా ఉంది. దేవునికి స్తోత్రం. అందును బట్టి హల్లెలూయా. నా మాట ముగించేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనకు ఏ ఇబ్బంది, ఏ పాపపు యోచన మనకు కానీ మన బిడ్డలకు కానీ మన కుటుంబానికి కానీ కలగకూడదని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి రావటానికి కారణం అది. ఆయన వస్తాడన్న సంగతి ఎన్ని చారిత్రక ఆధారాలు తెల్లవారేదాకా చూపిస్తా. ఆయన ఈ లోకానికి వస్తాడని ఎక్కడ పుడతాడో ముందుగా చెప్పారు, ఎలా పెరుగుతాడో ముందుగా చెప్పారు, ఎలా చనిపోతాడో ముందుగా చెప్పారు, ఎలా లేస్తాడో ముందుగా చెప్పారు, ఎలా లేచిన ఆయన ఆరోహణమై వెళ్తాడో. అగస్త్య మహర్షి మహిమలు ఎక్కడైనా దొరికితే చదవండి. అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి, వీళ్ళు చెప్పిన సాహిత్యం దొరికితే చూడండి. వారు యేసుని గురించి ఎన్నో చోట్ల చెప్పారు. ఒక దేవనరుడు ఈ భూమి మీద పుడతాడు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటాడు, 12 మందికి నీతి బోధలు చేస్తాడు. అందులో ఒకడు యేసును కత్తితో పొడుస్తాడు. అంటే యేసు అనే పేరు పెట్టకుండా ఆ వ్యక్తిని కత్తితో పొడుస్తాడు. అతడు చనిపోతాడు, అతన్ని సమాధి చేస్తాడు. లోకమంతా చూస్తుండగా సమాధిలో నుంచి 3వ దినాన లేస్తాడు. లోకమంతా చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోతాడు అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇలా ఎన్నో సంగతులు జ్ఞాపకం చేయవచ్చు. నా ప్రియమైన వాళ్ళారా, ఇది ఎట్ట మత ప్రచారం అండి. మంచిని గురించి మీ మతం మీదే ఒకళ్ళు ఉంటే అక్కడే ఉండండి, కానీ మనసు మార్చుకోండి, మంచిగా బ్రతకండి, ఎదుటి మనిషికి మేలు చేయండి, పొరుగువాన్ని ప్రేమించండి, కీడు చేయటానికి ప్రయత్నించకండి. ఇవే కదా ఆయన చెప్పినవి. అలాగే బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బ్రతకటానికి ఇష్టపడ్డాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఏదో దినాన సంపూర్ణులం అవుతాం. కనుక విరోధి అయిన వాడి యొక్క జోళ్ళు తెగిపడతాయి. కారణం, నక్షత్రం యాకోబులో ఉదయించింది, శిశువు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. Happy Christmas. Merry Christmas.
వెళ్తారు ఒక్కడే కట్ చేయండి, నాకు ధైర్యంగా ఉండదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమై ఉంటుంది? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుని అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. నీ మాట చెప్పున నాకు జరుగును గాక. చాచా, ఇది ఎలా సాధ్యము? నేను తల ఎలా ఎత్తుకొని తిరగాలి? మరియా గర్భవత, లాభం లేదు. మరియని విడిపెట్టేస్తా, ఎవరికి తెలియకుండా మరియని విడిచిపెట్టేస్తా. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను విడిచి చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె కుమారుని కనను. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కనుక మరియను విడనాడకు, ఆమెను చేర్చుకొనుటకు భయపడకుము. ఇది కళా నిజమా? కాదు కాదు, ఇది నిజము. దేవుని దూత చెప్పినట్లుగా నేను మరియను నా భార్యగా చేర్చుకుంటాను. మూలంగా సమస్త ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కైసర్ యొక్క ఆజ్ఞ. హో అమ్మా నెప్పి. అయ్యా, నా భార్య నిండి చూడాలయ్యా, కాస్త స్థలం ఉంటే వేయండి అయ్యా. స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, నా భార్య నిండి చూడాలయ్యా, కాస్త స్థలం ఉంటే వేయండి అయ్యా. పశువుల పాకల్లో వెళ్ళండి. స్థలం లేదు కానీ పశువు పాకల స్థలం ఉంది, మీకు ఇష్టమైతే వెళ్ళండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ లోకరక్షణ తూర్పు దిక్కున ఒక తార ఉదయిస్తుంది. లోకరక్షకుడు పుట్టినప్పుడు మాత్రమే ఆ తార ఉదయిస్తుంది అని గ్రంథాలలో రాయబడి ఉంది. అవునరా, బాగా తెలియపుడుతుందిరా. అరే మన పశువులు అల్లాగా. అరే, మనకే లేదు, మన పశువులకి ఎలా? అరే, బాగా రాత్రి ఏం పనుకున్నామా? భయపడకూడదు. ఇదిగో, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేసేదను. దావీదు పట్టణమందు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసెదరు. మన కోసం లోకరక్షకుడు
జ్ఞాని చూసారా, ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం ఉదయిస్తుంది. ఏది జ్ఞాని, నాకు ఇలా ఇవ్వండి. అవును జ్ఞాని, ఆ నక్షత్రం తూర్పు దిక్కున ఉదయించింది. అంటే లోకరక్షకుడు పుట్టాడని అర్థం. అంటే లోకరక్షకుడు పుట్టాడా? అవును, లోకరక్షకుడి దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్దాం? నేనైతే బంగారాన్ని తెస్తాను. నా వంతు నేను సామ్రాన్ని తెస్తాను. నేను గోళములు తెస్తాను. ఆ దారిని ఎలా కనుక్కోవాలి? ఆయన నక్షత్రమే మనకి దారిని చూపిస్తుంది. మేము రాజుగారిని చూడడానికి వచ్చాము. మీరెవరు? తూర్పు దేశపు జ్ఞానులం. ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారని. సరే రమ్మను. ప్రభు పిలుస్తున్నాడు. నమస్కారం ప్రభు. యోధుల రాజుగా పుట్టినవాడెక్కడా? తూర్పు దిక్కున. ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము. క్రీస్తు ఎక్కడ జన్మించను? యూదయ బెత్లెహేములోనే ప్రభు. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకును వర్తమానము పంపుడి. నేను ఓటమి ఎరుగని ఏ రోజు రాజు మరొక రాజుని పూజించడమా? అసంభవం. మళ్ళీ వెళ్ళండి, హేరోదు రాజు రమ్మన్నాడు కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనల్ని చంపేస్తారు, అందుకే వెళ్ళొద్దు. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన వారందరికీ సమాధానం మీద సమాధానం కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. రక్షణ భాగ్యం తెచ్చాడు. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సంబడి చేసేద్దాం. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సంబడి చేసేద్దాం. ఈయనే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబడి మన కొరకు స్థితి విడిచిపెట్టాడు. ఆహా ఎంతటి భాగ్యము. రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబడి. ప్రతిలేని మన కొరకు స్థితి విడిచిపెట్టాడు. ఆహా ఎంతటి భాగ్యము. హ్యాపీ క్రిస్మస్. పిల్లలందరికీ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. స్కిట్ వేసిన పిల్లలందరినీ నేను పరిచయం చేస్తాను. ఫస్ట్ మరియా. కీర్తన. యోసేపు అక్కడ. మనోజ్. దూత. రహర్షిత. పశువుల కాపర్లు. అనురు. ఆశిష్. సోను. హర్షిత్. ప్రఖ్యాత్. సత్రం యజమానులు. నిఖిత. క్రిస్టినా విస్లు. జ్ఞానులు. క్రిస్సి. రమ్య. అనూహ్య. డప్పు. మిక్కీ. దూత. కీర్తన. భటుడు. రిషి. హేరోద్ రాజు. విన్ను. దయచేసి సంఘ పెద్దలందరూ ఒకసారి వేదిక పెట్టుకోండి. యోగు గారు, సౌల్ రాజు గారు, శ్రీనివాస్ గారు.